వేమూరి కావేరీ బస్సులో 19 మంది సజీవ దహనం. ఇన్ని ప్రాణాలను బలి తీసుకుందెవరు? ఇన్ని కలలను, ఆశలను, లక్ష్యాలను నిర్దాక్షిణ్యంగా కాల్చేసింది ఎవరు? ఇన్ని కుటుంబాలకు తీరని కడుపు కోత మిగిల్చిందెవరు? అసలు ఇది ప్రమాదమా లేక హత్యలు అనాలా? డ్రైవర్ నిర్లక్ష్యం, బస్సు యాజమాన్యం అక్రమాలు అన్నీ నిజాలే. ఈ నిజాలతో పాటు మరో భయంకరమైన నిజం కూడా ఈ ఘోరం వెనుక దాగుంది. అదే బెల్ట్ షాప్ల బరి తెగింపు. ఈ నేరం పచ్చముఠాది కాదా? ఇవి టీడీపీ లిక్కర్ మాఫియా చేసిన హత్యలు కావా? ఊరూరా 24 గంటలు మద్యాన్ని అందుబాటులో ఉంచిన పాలకులది కాదా ఈ పాపం? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రజలు తాగడానికి మద్యం విక్రయించడం కాదు, ప్రజల చేత బలవంతంగా మద్యం తాగించాలి. ఎప్పుడూ మద్యం మత్తులోనే ప్రజలు తూగాలి. ఇదే చంద్రబాబు ప్రభుత్వ విధానం. అందుకే లెక్కకు మించి వైన్ షాపులు పెట్టించారు. అవి చాలవని పర్మిట్ రూమ్లు తీసుకొచ్చారు. అవి కూడా చాలవని 1,00,000కు పైగా బెల్ట్ షాపులు పెట్టించారు. అన్నింటి వెనక ఉన్నది పచ్చ ముఠానే. ఏపీలో తాగునీరు లేని గ్రామాలు ఉన్నాయి, కానీ మద్యం దొరకని చోటంటూ లేదు. ఈ దారిద్రాలకు నకిలీ మద్యం తోడైంది. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు అందుబాటులో మద్యం, మత్తులో ప్రజలు, ఆ మత్తులోనే నేరాలు, ఘోరాలు, హత్యలు, అత్యాచారాలు. ఆ క్రమంలోనే జరిగిన మరో దారుణం వేమూరి కావేరీ బస్సు దుర్ఘటన. అందుకే చెబుతోంది, ఇది ప్రమాదం కాదు, హత్యలు. పచ్చముఠా చేయించిన హత్యలు, టీడీపీ లిక్కర్ మాఫియా చేయించిన హత్యలు. ఈ పాపం పాలకులదే. ఆంధ్రప్రదేశ్లో పచ్చ మాఫియాలు రాజ్యమేలుతున్నాయి. ప్రతి మాఫియాలో సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ నేతలు. ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇలా ఎల్లో ఫెలోస్ ఏపీని దోచుకు తింటున్నాయి. టీడీపీ లిక్కర్ మాఫియా అరాచకాలు ఏ స్థాయికి చేరాయంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా 24 గంటలు మద్యం లభిస్తుంది. నీళ్లు లేని గ్రామాలు ఏపీలో ఉన్నాయి, కానీ మద్యం దొరకని గ్రామం అంటూ లేదు. అంతగా ఏపీ అంతటా పాతుకుపోయిన టీడీపీ లిక్కర్ మాఫియా ప్రజలను 24 గంటలు మత్తులో ఉంచేస్తోంది, మద్యానికి బానిసలుగా మార్చేస్తోంది. మత్తులో జోగుతూ మనిషి విచక్షణ కోల్పోతే ఏమవుతుంది? వేమూరి కావేరీ బస్సులో 19 మంది సజీవ దహనానికి కారణం ఎవరు? ఈ కన్నీళ్లకి, ఈ కడుపు కోతకి బాధ్యులు ఎవరు? బెల్ట్ షాపులతో బరి తెగించిన పచ్చ ముఠాది కాదా ఈ నేరం? టీడీపీ లిక్కర్ మాఫియా చేసిన హత్యలు కావా ఇవి? అర్ధరాత్రి, అపరాత్రి మద్యం అందుబాటులో లేకపోతే ఈ దారుణం జరిగేదా? దేశవ్యాప్తంగా ప్రజల ఒళ్లు గగురు పొడిచేలా చేసిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు దుర్ఘటనకి కారణం బెల్ట్ షాపులో మద్యం అని తేలింది. రాష్ట్రంలో 16 నెలలుగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మద్యం లభిస్తుంది. ఊరు, వాడ, గుడి, బడి, హైవే ఏది అనర్హం కాదన్నట్టు వెలిసిన బెల్ట్ షాపులు తప్పతాగి డ్రైవింగ్ చేసేందుకు ఉసిగొల్పుతున్నాయని స్పష్టమైంది. అర్ధరాత్రి పూట ఓ బెల్ట్ షాపులో పూటుగా మద్యం తాగి ఆపై పల్సర్ బైక్ పై ప్రయాణిస్తూ వారు ప్రమాదానికి గురైందే కాక మరో 19 మంది నిండు ప్రాణాలు మంటగలవడానికి కారణం ప్రభుత్వ మద్యం పాలసీలోని విచ్చలవిడితనమేనని తేటతెల్లం చేసింది. ఈ మంటల్లో ఇంతమంది కాలిపోయారు. ఈ మంటలు ఇన్ని సంతోషాలను కాల్చేశాయి. కానీ ఈ మంటల్లో కాలిపోకుండా మిగిలి వికటాట్టహాసం చేస్తున్నవేంటో తెలుసా? టీడీపీ లిక్కర్ మాఫియా ఈ మంటల్లో కాలిపోలేదు. బెల్ట్ షాపుల బరితెగింపులు ఈ మంటల్లో కాలిపోలేదు. ఊరూరా మద్యం ఏరులై పారేలా చెలరేగిపోతోన్న పచ్చ ముఠా ఈ మంటల్లో కాలిపోలేదు. పచ్చమూక ఆగడాలకు వంతపాడుతోన్న అధికార యంత్రాంగంలోని అవినీతి ఈ మంటల్లో కాలిపోలేదు. ఇంతమందిని ఈ మంటలకు బలి చేసింది ఆ టీడీపీ లిక్కర్ మాఫియానే, ఆ బెల్ట్ షాపుల బరితెగింపే, ఆ అవినీతే. ఇప్పుడు ప్రజలు అంతు చూడాల్సింది కూడా వాటినే. చంద్రబాబు పాలనలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలకు ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధం ఉందనే విషయం బయటపడింది. స్వయంగా కర్నూలు ఎక్సైజ్ పోలీసులు చెబుతున్న విషయం ఇది. శివశంకర్ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడిపి తను చనిపోవడమే కాకుండా బస్సులో ఉన్న 19 మంది మరణానికి కారణమయ్యాడు. ఇదంతా మద్యం మహమ్మారి వల్ల జరిగింది. పెద్దటేకూరు గ్రామంలో రేణుక ఎల్లమ్మ వైన్స్ నుండి మద్యం కొనుగోలు చేశాడు శివశంకర్. ఒకసారి కాదు, ఇదే వైన్ షాప్ నుంచి 2 సార్లు మద్యం కొన్నాడు. రాత్రి 7 గంటలకు ఒకసారి, తిరిగి 8 గంటల 25 నిమిషాలకు మరోసారి మద్యం కొనుగోలు చేసి సేవించాడు. ఈ వైన్ షాప్కు లైసెన్స్ ఉంది.
నకిలీ మద్యం నియంత్రణకు ఈ మధ్యనే క్యూఆర్ కోడ్ విధానాన్ని పునరుద్ధరించారు. అయినప్పటికీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకుండానే శివశంకర్కి మద్యం అమ్మారు. అంటే శివశంకర్ తాగింది లైసెన్స్ పొందిన డిస్టిలరీలో తయారైన అసలైన మద్యమో లేక కుటీర పరిశ్రమల్లా నడుస్తోన్న ఫేక్ ప్లాంట్ల నుంచి తయారైన నకిలీ మద్యమో చెప్పలేని పరిస్థితి. శివశంకర్ మద్యం కొనుగోలు చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఎక్సైజ్ అధికారులు కూడా నిర్ధారించారు. ఇక్కడ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా మద్యం అమ్మడం అనేది వాస్తవం. ఈ మద్యంలో ఈ షాప్ అని పర్టికులర్గా ఆ షాప్ అని పర్టికులర్గా కాదు, మొత్తం మీద ఆ పిల్లోడైతే మద్యం సేవించడం వల్లనే అనేది డాక్టర్ సర్టిఫికేట్ ద్వారా బయటకు వచ్చింది. ఈరోజు 20 మంది మరణానికి కారణమైంది చిన్న వయసులో మందు సేవించడం వల్లనే. దానికి టైం లేదు, పద్ధతి లేదు. 24 గంటలు మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ దొరకవు కానీ మరి మద్యం మటుకు 24 గంటలు దొరుకుతుంది. అప్పటికే వైన్ షాప్లో 2 సార్లు మద్యం సేవించిన శివశంకర్ ఇంకా తాగాలనుకున్నాడు. లెక్క ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత మద్యం అమ్మకూడదు. కానీ చంద్రబాబు పాలనలో 24 గంటలు ఎనీ టైం మందు పాలసీ అమలవుతోంది కదా. కాబట్టి మద్యం కోసం అర్ధరాత్రి బయటకొచ్చాడు శివశంకర్. లక్ష్మీపురం గ్రామంలోనే ఓ బెల్ట్ షాప్కు వెళ్లినట్టు స్థానికులు చెప్తున్నారు. ఆ తర్వాత బైక్ తీసి లక్ష్మీపురం నుంచి ఎర్రిస్వామిని డ్రాప్ చేసేందుకు తన బైక్ పై బయలుదేరాడు. మధ్యలో ఓ పెట్రోల్ బంక్ వద్ద కూడా ఆగాడు. అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. అతడు పూటుగా మద్యం సేవించిన విషయం పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది. అతడు బండి ఆపిన విధానం, దాన్ని తిప్పిన విధానం, బైక్ ని మళ్లీ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఓసారి స్కిడ్ అయిన దృశ్యం సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తోంది. అలా మద్యం మత్తులో రోడ్డుపైకొచ్చి డివైడర్ని ఢీకొట్టిన శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత అదే బైక్ పైనుంచి బస్సు వెళ్లడంతో ప్రమాదం జరిగి 19 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అలా శివశంకర్తో కలిసి 20 మంది ప్రాణాలు బలవ్వడానికి కారణం ఏపీలో అమలవుతున్న విచ్చలవిడి మద్యం విధానం. టీడీపీ లిక్కర్ మాఫియా రాష్ట్రం నలుమూలలా 24 గంటలు మద్యం విక్రయాలు సాగేలా చూస్తోంది. మారుమూల పల్లెల్లో కూడా బెల్ట్ షాపులు వెలిశాయి. ప్రజలను తాగుబోతులుగా మార్చడం, ముడుపులు దండుకోవడం లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ ఏపీలో లక్షలాది కుటుంబాల్లో చిచ్చురేపుతోంది. మత్తులో విచక్షణ కోల్పోయిన వాళ్లని నేరగాళ్లుగా మారుస్తోంది. ఎనీ టైం మద్యం అన్నట్టుగా టీడీపీ లిక్కర్ మాఫియా పన్నిన కుట్రలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అల్లాడిపోతోంది. ఏటీఎం ఎనీ టైం మనీ కోసం ఏటీఎం పెట్టినారు. ఇది కాదు ఇప్పుడు దానికి. ఏటీఎం అంటే ఎనీ టైం మందు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనీ టైం మందు 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతుంది. బడి పక్కనైనా దొరుకుతుంది, గుడి పక్కనైనా దొరుకుతుంది, సందులోనే దొరుకుతుంది, పట్టణంలో దొరుకుతుంది, పల్లెలో దొరుకుతుంది, జాతీయ రహదారుల్లో దొరుకుతుంది, గ్రామీణ రోడ్లలో దొరుకుతుంది. తాగొచ్చు, ఊగొచ్చు, ప్రమాదాలు చేయొచ్చు, మనుషులు చంపచ్చు. మాకు మటుకు లెక్క కావాలా, మాకు మటుకు అధికారం కావాలా. 24 గంటలు మద్యం అందుబాటులో ఉండే దారుణమైన పరిస్థితులు ఏపీలో నెలకొని లేకుంటే వేమూరి కావేరి బస్సు దుర్ఘటన జరిగేది కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. సామాన్య ప్రజలు కూడా మద్యాన్ని అడ్డుపెట్టుకుని పాలకులు పన్నుతోన్న కుట్రని గ్రహిస్తున్నారు, ఖండిస్తున్నారు. ఈ ప్రమాదం వెనక కారణాలు విశ్లేషిస్తే కళ్ళు బైరులు గమ్మేటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దీనికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బస్సు యాజమాన్యాల బాధ్యత తీసుకున్నా, ఇంకొకరు తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి బాధ్యతగా కనిపిస్తుంది. కారణం ఏమిటంటే ఆ సమయంలో ఆ యువకుడు అందుబాటులో ఉన్నటువంటి బెల్ట్ షాప్లో మద్యం సేవించి వెళ్ళడమే. అంటే పగలు లేదు, రాత్రి లేదు, వారం లేదు, వద్యం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఈ బెల్ట్ షాపులు ఏదైతే ఉన్నాయో ఆ బెల్ట్ షాపు ఈరోజు అంతమంది ప్రాణాలు తీసేసింది, అంతమంది కుటుంబాలను గోడుగోడు అనిపించింది. కనీసం ఆ ప్రభుత్వం దాని గురించి అయినా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉందా? ఎన్నిసార్లు చెప్పినా సరే మాది ఈరోజు ఆ బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి? 1,00,000కు పైగా బెల్ట్ షాపులు నడుపుతున్నారు. నడిపేవాళ్ళు ఎవరు? అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. మేము మొదటి నుంచి ఏం చెప్తున్నాం? నకిలీ మద్యం బయటపడినప్పటి నుంచి మీరు బెల్ట్ షాపుల మీద ఎందుకు రైడ్ చేయడం లేదు, బెల్ట్ షాపులు ఎందుకు రద్దు చేయడం లేదు? ఈ బెల్ట్ షాపులోనే నకిలీ మద్యం అమ్ముతున్నాయి, దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆడవాళ్ళు బయటకు రావాలంటే పాపం ఇబ్బందులు గురేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మీరు ఎందుకు దాని గురించి పట్టించుకోలేదు అంటే ఒక్కరోజు కూడా దాని గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. పల్లె, పట్టణం, సందు, గొంతులు, నేషనల్ హైవేలు అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం లభించడం ఎంత ప్రమాదమో చెప్పడానికి 19 మంది సజీవ దహనం కావలసి వచ్చింది. ఇంత జరిగిన తర్వాతైనా టీడీపీ లిక్కర్ మాఫియాలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే లేదు.
ఊరూరా మద్యం ఏరులై పారుతూనే ఉంది. నకిలీ మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతూనే ఉన్నాయి. పాలకుల అండదండలతో ప్రజలను పీల్చి పిప్పి చేయడానికి పచ్చముఠ మరింత పైశాచికత్వంతో చెలరేగిపోతోంది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా మద్యం దొరుకుతుంది. తాగమంటూ బెల్ షాపులు ప్రేరేపిస్తాయి. అసలు అలవాటు లేని వాళ్ళకి మద్యం అలవాటు చేస్తాయి. ఎప్పుడైనా ఒకసారి తాగే వాళ్ళకి అడుగడుగునా అడ్డం పడుతూ తరచుగా మద్యం తాగేట్టు చేస్తాయి. ఆ తర్వాత ఇక మద్యానికి బానిసలైపోవటం, గొడవలు, నేరాలు, కుటుంబాలు రోడ్డున పడటం. మారుమూల గ్రామాల్లో సైతం 24 గంటలు మద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన చంద్రబాబు ఏపీ ప్రజల భవిష్యత్తుని శపిస్తున్నారు. ఈ బెల్ట్ షాపులే నకిలీ మద్యం అమ్మకాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న రీతిలో టీడీపీ లిక్కర్ మాఫియా రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంది. జిల్లాలు, రీజియన్ల వారీగా రాష్ట్రాన్ని పంచుకుని మరీ బరి తెగించి మద్యం దందా, నకిలీ మద్యం దందా సాగిస్తోంది. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్ షాపులు, ఇలా మొత్తం మద్యం వ్యవస్థ అంతా పచ్చముఠా గుప్పిట్లోనే ఉంది. దీంతో 24 గంటలు మద్యాన్ని, అలానే నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయించడం ఎల్లో బ్యాచ్ కి తేలికైపోయింది. అందుకే టీడీపీ లిక్కర్ మాఫియా 5,000 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతటి వ్యవస్థీకృత దోపిడీకి పాల్పడుతున్న టీడీపీ కీలక నేతలకు ప్రభుత్వం కొమ్ము కాస్తుండడం విస్మయపరుస్తుంది. ఇంత ఘోరమైన పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి కాబట్టే వేమూరి కావేరి బస్సు దుర్ఘటన జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన మీద తొలి నుంచి విషం కక్కుతూ వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల వేళ ఏ స్థాయిలో బరి తెగించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలైన మద్యం పాలసీ మీద లేనిపోని ఆరోపణలు చేశారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రజలను మాయ చేసే కుట్రలకు పదును పెట్టారు. పవన్ కళ్యాణ్ అయితే పచ్చముఠా ఇచ్చిన స్క్రిప్ట్ ని బట్టి పట్టి వీధి నాటకాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. నడి రోడ్డు మీద తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో ఊగిపోతూ హడావుడి చేశారు. మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్, కొట్టావు. మద్యపాన ప్రియుల గుండెని నువ్వు దోచావు జగన్. మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్, కొట్టావు. పవన్ కళ్యాణ్ చూస్తున్నావా ఏపీలో జరుగుతోన్న దారుణాలు? మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అంటూ నాడు తెగ ఊగిపోయావు కదా. మద్యం విక్రయించే సమయాలను జగన్ కుదించారు. బెల్ట్ షాప్ అన్నది లేకుండా చేశారు. ప్రభుత్వ లాభాపేక్ష చూసుకోకుండా ప్రజల ఆరోగ్యాలకు, డబ్బుకి నాడు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తే దాన్ని వక్రీకరించి నానా యాగి చేశావు కదా పవన్ కళ్యాణ్. మరిప్పుడు వేమూరి కావేరి బస్సులో 19 మంది ఎందుకు సజీవ దహనమయ్యారో తెలుసా? మీ ప్రభుత్వం తీసుకొచ్చిన విచ్చలవిడి మద్యం పాలసీ వల్లే. ఇన్ని కుటుంబాలకు జీవితకాలం క్షోభని మిగిల్చిందెవరో తెలుసా? మీ ప్రభుత్వం తీసుకొచ్చిన విచ్చలవిడి మద్యం పాలసీనే. మరిప్పుడు తమరి నోరెందుకు పెగలడం లేదు పవన్ కళ్యాణ్ గారు? ఊరూరా 24 గంటలు మద్యం ఏరులై పారుతుంటే తమరి కళ్ళకి కనిపించడం లేదా? నిజమే, తమరికిప్పుడు ఈ అరాచకాలు కనిపించవు కదా పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ పాపంలో తమరికి వాటా ఉంది కదా. మద్యం అక్రమాల నుంచి నకిలీ మద్యం దాకా అన్నింటికీ ఆంధ్రప్రదేశ్ వేదికగా మారడానికి కారణం ప్రభుత్వ వైఖరే. ప్రభుత్వమే విచ్చలవిడిగా ఊరూరా బెల్ట్ షాపుల ఏర్పాటుకు గేట్లు బార్లా తెరిచింది. మద్యం షాపులన్నింటినీ టీడీపీకి చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులే దక్కించుకున్నారు. అరకొరగా డ్రాలో ఇతరులకు దక్కినా నయానో భయానో బెదిరించి తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో మద్యం షాపులు నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతుండగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 1,00,000కు పైగా బెల్ట్ షాపులను టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నడుపుతున్నారు. ఓ గ్రామంలో 10 నుంచి 12కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయంటే మద్యం ఎలా ఏరులై పారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మాజేరు పంచాయతీలో 3,998 జనాభా ఉండగా ప్రతి 333 మందికి ఒకటి చొప్పున ఇక్కడ 12 బెల్ట్ షాపులున్నాయి. లిక్కర్ మాఫియాని టీడీపీ నేతలు ఎంత వ్యవస్థీకృతంగా నిర్వహిస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో సొర్లగొంది గ్రామంలో ఒక బెల్ట్ షాపు 9 లక్షల రూపాయలు పలికింది.
కనీసం 4-5 వేల జనాభా కూడా లేని ఊళ్లలో ఒక్కో బెల్ట్ షాప్ పెట్టుకోవడానికి 9 లక్షల రూపాయల వరకు వేలంపాట పాడారంటే ఏమనుకోవాలి? అంత చిన్న ఊళ్లలో ఎంత మద్యం అమ్మితే పెట్టుబడి 9 లక్షలు తిరిగి రావడంతో పాటు అదనంగా లాభాలొస్తాయి? అంటే లాభాలు ఎలా వస్తాయో వేలం నిర్వహించిన టీడీపీ నేతలకు, బెల్ట్ షాప్ పాడుకున్న లోకల్ టీడీపీ నేతకి ముందే తెలుసు. నకిలీ మద్యంతో భారీగా లాభాలు వెనకేసుకోవచ్చన్న పూర్తి సమాచారం ఉండబట్టే బెల్ట్ షాపుకి 9 లక్షల రూపాయల వరకు వేలం పాడేశారు. అందుకేగా ఇదివరకెన్నడూ కనీవిని ఎరుగని రీతిలో బెల్ట్ షాపుల కోసం వేలం పాటలు పెట్టడం చూసి ప్రజలంతా విస్తుపోయారు. ఇంత బరితెగించి 24 గంటలు ప్రజల చేత మద్యం తాగిస్తున్నారు. మద్యం మత్తులో జోగేలా చేస్తున్నారు. పచ్చముఠా చేస్తోన్న ఈ అరాచకాల ఫలితమే వేమూరి కావేరి బస్సు దుర్ఘటన. 19 మంది సజీవంగా దహనమవ్వడానికి కారణం టీడీపీ లిక్కర్ మాఫియా ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులే. అంతమంది మరణాలకు కారణం పచ్చముఠానే. ఆ పాపం పాలకులదే. జగన్ పాలనలో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. 1 కాదు 2 కాదు, మొత్తం 43,000 బెల్ట్ షాపులను మూయించారు. మద్యం దుకాణాల సంఖ్యని తగ్గించారు. వేలాది పర్మిట్ రూమ్స్ ను రద్దు చేశారు. మద్యం దుకాణాలు నడిచే వేళలను కుదించారు. భారతదేశంలోనే లాభార్జన లేకుండా మద్యం పాలసీని రూపొందించి అమలు చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. అలాంటిది చంద్రబాబు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అంతా మారిపోయింది. ఊరూరా మద్యం ఏరులై పారుతోంది. నకిలీ మద్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజిక పరంగా, కుటుంబ పరంగా బలహీనులను చేసి మద్యానికి బానిసలుగా మార్చి సంపద పోగేసుకుంటున్నారు టీడీపీ నేతలు. అందుకే 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు ఒక్కటై గర్జించాలి. టీడీపీ లిక్కర్ మాఫియాని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి. అదే వేమూరి కావేరి బస్సులో సజీవ దహనమైన 19 మంది అభాగ్యులకు మనం ఇచ్చే నివాళి. ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చడంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న చిత్తశుద్ధి అంతా ఇంతా కాదు. మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్లు, అవి కాకుండా ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు, వాటితో ఆగకుండా ఊరూరా బెల్ట్ షాపులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభిస్తుంది. ఇంతగా ప్రజలను పీక్కు తింటున్నా సంతృప్తి చెందని టీడీపీ నేతలు నకిలీ మద్యం దందాకి తెరతీశారు. మద్యపాన ప్రియుల బలహీనతని ఆసరాగా చేసుకుని పచ్చముఠ ఏ స్థాయిలో చెలరేగిపోతుందంటే పరిశ్రమ స్థాయిలో నకిలీ మద్యం తయారీలో బిజీగా ఉన్నారు ఎల్లో రాక్షసులు. ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై ప్రవహించడం లేదు, నకిలీ మద్యం ఏరులై ప్రవహిస్తోంది. నకిలీ మద్యం ఏపీ ప్రజల ఆరోగ్యాలను బలికోరుతోంది. మద్యం దందా అనగానే తెలుగు ప్రజలకు గుర్తుకొచ్చేది చంద్రబాబే. ఆ ఘనతతో తృప్తి పడినట్టు లేరు కాబోలు. అందుకే ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలోనూ ఏపీని నంబర్ 1గా తీర్చిదిద్దాలని టీడీపీ నేతలు కంకణం కట్టుకున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దశల వారీగా మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేయడంలో భాగంగా ప్రైవేట్ మద్యం దుకాణాల వ్యవస్థని తొలగించి ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా దశల వారీగా వాటిని 2,934కు తగ్గించింది. మద్యం దుకాణాల వేళలు కుదిస్తూ ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకే విక్రయాలకు అనుమతించింది. 4,380 పర్మిట్ రూమ్లు రద్దు చేయడంతో పాటుగా ఏకంగా 43,000 బెల్ట్ దుకాణాలు పూర్తిగా తొలగించింది. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వడం ఆపేసింది. ఈ దేశంలో లాభాపేక్ష లేకుండా మద్యం పాలసీని రూపొందించి విజయవంతంగా అమలు చేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. మద్యం అలవాటును ప్రజల్లో తగ్గించడానికి, మద్యం మహమ్మారి విష కోరాల నుంచి వారి కుటుంబాలను రక్షించడానికి జగన్ ప్రభుత్వం అనేక కోణాల్లో కృషి చేసింది. మద్యం పరిమిత సమయంలోనే అందుబాటులో ఉండడంతో ప్రజల ఆరోగ్యాలు మెరుగయ్యాయి. మద్యం కొనే సమయం తక్కువగా ఉండడం, బెల్ట్ షాపులు లేకపోవడంతో మద్యానికి ఖర్చు పెట్టడం తగ్గింది. దీంతో కుటుంబ అవసరాలకు డబ్బు ఖర్చు పెట్టడం పెరిగింది. ఒకరి ముందు చేయి చాచడం తగ్గింది. కుటుంబాల్లో సఖ్యత, మానసిక శారీరక ఆరోగ్యం, సామాజిక పరంగా గౌరవం. నాడు జగన్ ప్రభుత్వంలో తమ జీవితాల్లో ఇన్ని మార్పులను చూశారు మద్యపాన ప్రియులు. మద్యం అలవాటును ప్రజల్లో తగ్గించడానికి, మద్యం మహమ్మారి విష కోరాల నుంచి వారి కుటుంబాలను రక్షించడానికి జగన్ ప్రభుత్వం ఇన్ని ప్రయత్నాలు చేసింది. అయితే 2024లో అధికారంలోకి రాగానే చంద్రబాబు జగన్ తీసుకొచ్చిన లిక్కర్ పాలసీని మార్చేశారు. మళ్లీ ప్రైవేట్ మద్యం దుకాణాలకు తెరతీశారు.
జగన్ ప్రభుత్వం మద్యం దుకాణాలను 2934కి తగ్గిస్తే చంద్రబాబు ప్రభుత్వం 3736కి వాటి సంఖ్యని పెంచింది. అలానే పేరుకే ప్రైవేట్ మద్యం దుకాణాలు కానీ ఎవరు పడితే వాళ్లు వైన్ షాప్లను సొంతం చేసుకోవడానికి వీల్లేకుండా టీడీపీ లిక్కర్ మాఫియా రంగంలోకి దిగింది. ఆ తర్వాత 1,00,000కి పైగా బెల్ట్ షాపులు వెలిశాయి. ఆ తర్వాత నకిలీ మద్యం రంగ ప్రవేశం చేసింది. అటు నేరాలు పెరిగాయి, శాంతి భద్రతలు క్షీణించాయి. టీడీపీ లిక్కర్ మాఫియా అరాచకాల ఫలితంగా వేమూరి కావేరి బస్సు దుర్ఘటన చోటు చేసుకుంది. 19 మంది అభాగ్యుల సజీవ దహనానికి కారణం బెల్ట్ షాపులే. రాబోయే 3.5 ఏళ్లలో ఏపీలో ఇంకెన్ని ఘోరాలు దారుణాలు జరుగుతాయో అన్నది తలుచుకోవడానికి ప్రజలు భయపడుతున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned to Sakshi.